ఈరోజు మనం తుని రైల్వే స్టేషన్ దగ్గర ఆంజనేయ స్వామి వినాయకుడు వారు ఆ గుడిలో ఉన్నాం. మన పంతులు గారు రామం గారు ఇక్కడ ధాన్యం గుంచెలు వేలాడదీసేటప్పుడు ఎంతో సహకరించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. హరిప్రకాష్ ఫౌండేషన్ తరఫున మనం చూసినట్లయితే చాలా మనం ఈ రోజు రాఖీ పండుగ సందర్భంగా ప్రతి గుడిలోనూ రాఖీకి బదులుగా ధాన్యం గురించి వేలాడదీసే మా లక్ష్యంతో కదులుతున్న మాకు రామం గారు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. వారికి హరిప్రకాష్ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు సార్ రామం గారు మీకు. అలాగే సార్ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సార్. మీ చిన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, మరింత ఒకసారి తెలియజేయండి సార్. రైతు పొలం పోసినాడు ఒక గుట్టు కట్టి పట్టుకొచ్చి దేవాలయంలో కట్టిపోయి ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయి ఎవరో దాని గురించి పట్టించుకుంటుంది. అవును అయితే అక్కడక్కడ కొన్ని ఏరియాల్లో ఉన్నాయి. అవును సార్. కొన్ని ఏరియాల్లో లేవు. దేవాలయంలో ఎక్కడైనా సరే గుర్తు ఆలాడుతూ ఉండేది. అవునండి. ఇప్పుడు అవన్నీ తగ్గిపోయాయి. అవును సార్. అవును సార్. ధన్యవాదాలు సార్. మొత్తం పాతకాలాన్ని మీరు గుర్తు చేశారు. ధన్యవాదాలు సార్. ఎందుకంటే మళ్ళీ పాతకాలాన్ని మళ్ళీ గుర్తు చేయాలని ప్రజలకి తెలియజేయడం వల్ల మన పక్షులతో ఈ పిచ్చుకలతో పాటు ఇతర పక్షులు జీవించాలి, మనుగడ సాగిస్తాయి కాబట్టి ఎంత పుణ్యం కూడా సార్. సవాలంతా జీవరాశులు మళ్ళాటియే కదా. అంటే ప్రతి జీవరాశికి భూమి మీద జీవించాక భగవంతుడు ఇచ్చారు కాబట్టి అలా మన ప్రతి ప్రాణి కూడా రక్షించవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఉందండి.